అందరికీ నమస్కారం. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు జానకి జాకెట్ ముక్క. జానకి సాంప్రదాయానికి పెట్టింది పేరు. ఆమెకు చీరలంటే అమితమైన ఇష్టం. ఎక్కడైనా మంచి చీర కనిపిస్తే దాని నేసిన తీరు, రంగుల కలయిక, అంచుల అందం అన్నీ ఆసక్తిగా పరిశీలించేది. చీరను చక్కగా కట్టుకుని సంప్రదాయ ఆభరణాలతో అలంకరించుకొని కనిపిస్తే ఆమెను చూసిన వారు మరొకసారి తిరిగి చూసేదంత అందంగా ఉండేది. ఒకసారి జానకి మాధవరం, కాంచీపురం ప్రాంతాలకు వెళ్ళింది. అక్కడ ప్రసిద్ధి చేనేత దుకాణాలను చూసుకుంటూ తిరుగుతుండగా ఒక దుకాణంలో ఆమె కళ్లకు కట్టిపడేసే చీర కనిపించింది. అది గులాబీ రంగులో మెరిసిపోతూ అంతటా సున్నితమైన మంగళగిరి నేత నమూనాలతో అలరారుతోంది. చీర అంచు మాత్రం కేసరి రంగులో పట్టుతో నేసి ఎంతో ఘనంగా కనిపిస్తోంది. కొంగు భాగమంతా అందమైన పుష్పాల డిజైన్లతో అలంకరించబడి ఉంది. ఆ చీరను చూసిన క్షణమే జానకి మనసు దానిపైనే నిలిచిపోయింది. ఇదే కావాలి అని ఆనందంగా కొనుగోలు చేసింది. ఆ చీరతో పాటు ఒక జాకెట్ ముక్క కూడా వచ్చింది. సాధారణంగా చీర కొన్నప్పుడు వచ్చే జాకెట్ ముక్కలాగే అది కనిపించినా దానికి తెలియని ఒక ప్రత్యేక కథ ఉంది. ఆ కథే ఈ కథకు మూలం. ఆ జాకెట్ ముక్క ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది? అది జానకి జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? ఆ చిన్న వస్త్రపు ముక్క వెనక దాగి ఉన్న జ్ఞాపకాలేమిటి? అదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. జానకి తన చీర, జాకెట్ ముక్కను జాగ్రత్తగా ఒక కవర్లో పెట్టుకుని ప్రసిద్ధమైన బొటిక్ వైపు బయలుదేరింది. బొటిక్ లో అడుగు పెట్టగానే ఆమె కళ్ళు చెదిరిపోయాయి. ఎటు చూసినా రంగురంగుల జాకెట్లు, అద్భుతమైన డిజైన్లు, మెరిసే అద్దాల పని, ముత్యాల అలంకరణలు కనిపించాయి. ఒక జాకెట్ పై జర్దోసి వర్క్ మెరుస్తోంది. మరొక దానిపై ఆరీ వర్క్ ఎంతో నాజుగ్గా ఉంది. ఇంకొక జాకెట్ పై చేత్తో వేసిన పెయింటింగ్ పూలు ప్రాణం పోసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. మరికొన్నిటిపై మగ్గం వర్క్, కట్ వర్క్, సీక్వెన్ వర్క్, స్టోన్ వర్క్, ఇలా ఎన్నో రకాల అలంకరణలు ఉన్నాయి. అన్నీ చూస్తుంటే జానకి మనసు ఉప్పొంగిపోయింది. అయ్యో, ఎంత అందంగా ఉన్నాయి ఇవన్నీ! నా జాకెట్ ముక్కకు కూడా ఇలాంటిదే ఏదైనా మంచి వర్క్ వేయించుకుంటాను. పోతే పోయాయి డబ్బులు ఎప్పుడు సంపాదించుకోవచ్చు, కానీ ఇలాంటి చీరకు ఒక్కసారి మంచి జాకెట్ కుట్టించుకుంటే ఆ ఆనందమే వేరు అని తనలో తానే అనుకుంది. అంతేకాదు, మరో నెల రోజుల్లో తన అక్క కూతురి పెళ్లి ఉంది. ఆ పెళ్లిలో ఈ చీర కట్టుకొని వెళ్తే అందరూ చూస్తారు. జాకెట్ కూడా ప్రత్యేకంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఫోటోలలో కూడా చక్కగా కనిపిస్తుంది. అలా ఊహించుకుంటూ చిరునవ్వు నవ్వుకుంది. అంతలో బొటిక్ యజమానురాలు వచ్చి, ఏమండి మేడం, ఏదైనా ప్రత్యేక సందర్భానికా అని అడిగింది. జానకి గర్వంగా తన చీరను బయటకి తీసి చూపించింది. చీరను విప్పి చూడగానే అక్కడున్న వారందరూ కాసేపు మౌనంగా చూశారు. వావ్, ఎంత అందమైన చీర అని ఒకరు అన్నారు. ఈ చీరకు చాలా జాగ్రత్తగా డిజైన్ ఎంచుకోవాలి. తప్పు డిజైన్ వేస్తే చీర అందమే తగ్గిపోతుంది అని మరొకరు అన్నారు. ఆ మాట విన్న జానకి మరింత ఆసక్తిగా, అయితే మీరు చెప్పండి, నా జాకెట్ ముక్కకు ఏ వర్క్ బాగుంటుంది అని అడిగింది. అప్పుడు బొటిక్ యజమానురాలు జాకెట్ ముక్కను చేతిలోకి తీసుకొని కాసేపు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యంతో, అరే, ఈ జాకెట్ ముక్క అని అంది. ఆమె ముఖంలో కనిపించిన ఆశ్చర్యం చూసి జానకి గుండె ఒక్కసారిగా గుబేలుమంది. ఇది సరిపోదు. అక్కడి నుండి జానకి తన ఇంటి దగ్గర ఉన్న బిందు బొటిక్ కి బయలుదేరింది. ఇదేమిటబ్బా, ఏమో జాకెట్ ముక్క సరిపోదంటారు, నేను మంచి డిజైన్ కావాలనుకుంటే ఇలా చేస్తాడా అని మనసులోనే గుసగుసలాడుకుంటూ నడిచింది జానకి. వీణ్ణి తిట్టాలా కొట్టాలా? అసలు వీళ్ళకి కుట్టడం వచ్చా? అనవసరంగా బొటిక్ అని పెద్ద పేరు పెట్టుకుంటారు. లోపలికి అడుగు పెట్టగానే రంగురంగుల ఫ్యాబ్రిక్స్, మానిక్వీన్స్, కొత్త డిజైన్స్ అన్నీ కనిపించాయి. కానీ జానకి మనసులో మాత్రం ఒకటే ఆలోచన, నా జాకెట్ ఇలా ఎందుకు అయింది? కౌంటర్ దగ్గర బిందు కనిపించింది. జానకి ముఖం చూసి వెంటనే నవ్వుతూ అడిగింది, ఏమైంది జానకి గారు, చాలా సీరియస్ గా ఉన్నారు? బిందుకు జానకి తన జాకెట్ ముక్కను చూపిస్తూ, ఈ జాకెట్ ముక్కకి నాకు ఏ డిజైన్ బాగా సరిపోతుందో చూపించు అని అడిగింది. బిందు చిరునవ్వుతో తలూపి, సరే జానకి గారు, చూపిస్తాను అంది.
ఆమె చేతిలో ఉన్న డిజైన్ పుస్తకాన్ని తెరిచి ఒక్కొక్క నమూనాను చూపించడం మొదలుపెట్టింది. ఈ ఫ్లోరల్ డిజైన్ చూడండి, మీ చీరకి బాగా మ్యాచ్ అవుతుంది, లేదంటే ఈ సింపుల్ ఎంబ్రాయిడరీ కూడా క్లాసీగా ఉంటుంది అంటూ బిందు ఒక్కొక్క ఆప్షన్ వివరంగా చూపించింది. చివరికి జానకి మనసుకు నచ్చినా నచ్చకపోయినా ఒక డిజైన్ ఎంచుకుంది. సరేలే, ఈసారి ఇంకెక్కువ ఆలోచించను, వర్క్ చేసేసాం కదా, ఇదే కుట్టించుకుని వేసుకుంటాను అని బిందుకి చెప్పి వచ్చింది. రోజులు గడుస్తున్నాయి. 3 రోజులు అయ్యాయి. మరో 3 రోజులు కూడా గడిచిపోయాయి. చూస్తుండగానే 6 రోజులు అయిపోయాయి. ఇంకా కొన్ని రోజుల్లో ఊరికి బయలుదేరాలి. పెళ్లి పనులు మొదలవుతాయి. ఇంట్లో అందరూ సిద్ధమవుతున్నారు. ఆ రోజు ఉదయం జానకి ఫోన్ తీసుకుని బిందు కాల్ చేసింది. బిందు, జాకెట్ కుట్టేశావా? నాకు టైం అవుతుంది, ఊరికి వెళ్ళాలి అంది. బిందు కాసేపు మౌనంగా ఉండి, మేడం, మీరొకసారి బొటీక్కి రాగలరా అంది. జానకి గుండెల్లో మళ్లీ చిన్న అనుమానం మొదలైంది. అయ్యో, మళ్ళీ ఏమైంది అనుకుంటూ బొటీక్కి వెళ్ళింది. అక్కడ బిందు, మాస్టర్ గారు ఇద్దరు ఎదురు చూస్తున్నారు. రండి మేడం, ముందు మీరొకసారి చూసి చెప్పండి అని జాకెట్ను ఆమె చేతిలో పెట్టారు. జానకి జాకెట్ను విప్పి చూసింది. మొదట ఏమీ అర్థం కాలేదు. మరోసారి జాగ్రత్తగా చూసింది. అప్పుడు అర్థమైంది. ఆమె ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అరే, ఆ జాకెట్కు ముందు భాగం వెనుక భాగం ఒకే వస్త్రంతో లేవు. వెనుక భాగం మాత్రం ఆమె చీరకు వచ్చిన అసలు జాకెట్ ముక్కతో కుట్టారు. కానీ చేతులు, లోపల ప్యానల్స్, కొన్ని డిజైన్ భాగాలు మాత్రం మరో వస్త్రంతో జత చేశారు. అది చాలా తెలివిగా, ఎంతో చక్కగా చేశారు. సాధారణంగా చూస్తే ఎవరికీ తేడా కనిపించదు. కానీ జానకి కంటికి మాత్రం వెంటనే కనిపించింది. ఇదే నా సమస్య అని అడిగింది. మాస్టర్ గారు నవ్వారు. అవును మేడం, మొదట్నుంచి చెప్పాలనుకున్నది ఇదే. మీ జాకెట్ ముక్క సాధారణ బ్లౌజ్ కి సరిపోతుంది, కానీ మీరెంచుకున్న డిజైన్ కు మాత్రం సరిపోదు. అందుకే అదనపు క్లాత్ కలపాల్సి వచ్చింది అన్నారు. జానకి ఒక్కసారిగా మౌనమైంది. ఇన్ని రోజులు తాను బొటిక్ వాళ్లనే తప్పుపట్టింది. మొదట మాస్టర్ గారిని కూడా మనసులో ఎంత తిట్టుకుందో గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు అర్థమైంది, వాళ్ళు చెప్పింది తప్పు కాదు, తాను వినింది సగం మాత్రమే. బిందు మెల్లగా అడిగింది, నచ్చలేదా మేడం? జానకి మళ్లీ జాకెట్ ను చేతిలోకి తీసుకుంది. వర్క్ చాలా అందంగా ఉంది, డిజైన్ కూడా హుందాగా ఉంది. అదనంగా జత చేసిన వస్త్రం కూడా అంత సహజంగా కలిసిపోయింది. ఎవరికీ గుర్తుపట్టలేనంత బాగా ఉంది. ఆమె ముఖంపై చిరునవ్వు వచ్చింది. నచ్చింది బిందు, చాలా నచ్చింది అంది. అప్పుడు బిందు నవ్వుతూ, మేడం, కొన్నిసార్లు మనం కోరుకున్నది పూర్తిగా దొరకదు, కానీ కొంచెం మార్చుకుంటే అది ఇంకా అందంగా మారుతుంది అంది. ఆ మాట విన్న జానకికి కాసేపు ఆలోచించింది. ఆ మాట జాకెట్ గురించే కాదు, జీవితం గురించి కూడా నిజమే అనిపించింది. జాకెట్ జాగ్రత్తగా సంచిలో పెట్టుకుని ఇంటివైపు బయలుదేరిన జానకి మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఆమెకి తెలియదు, ఆ జాకెట్ ముక్క వెనక ఉన్న అసలు కథ ఇంకా పూర్తి కాలేదు. ఆ కథను ఆమె తెలుసుకోబోయేది పెళ్లి రోజు. 4 అలా రోజులు గడిచిపోయాయి. పెళ్లి సమయం కూడా వచ్చేసింది. ఇంట్లో అందరూ హడావిడిగా సామాన్లు సర్దుకున్నారు. ఎవరికి వారు కొత్త బట్టలు, నగలు, కానుకలు తీసుకుని పెళ్లికి బయలుదేరారు. జానకి కూడా ఎంతో జాగ్రత్తగా తన గులాబీ రంగు చీరను, కొత్తగా కుట్టించిన జాకెట్ను ప్రత్యేకంగా ఒక సంచిలో పెట్టుకుంది. ప్రయాణమంతా ఆమె మనసును ఆ చీర చుట్టూనే తిరుగుతోంది. పెళ్లికి వచ్చిన వాళ్లంతా కొత్త కొత్త చీరలు కట్టుకుని వస్తారు, కానీ నా చీర మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ గులాబీ రంగు, ఆ కేసరి అంచు, ఆ అందమైన కొంగు, వాటికి తోడి కొత్త డిజైన్ జాకెట్ అని మనసులో మురిసిపోయింది. ఇప్పటి వరకు నన్ను చూసిన వాళ్ళు జానకి అంటే మామూలు బ్లౌజులే కుట్టించుకుంటుంది అనుకుంటారు. ఈసారి మాత్రం ఆశ్చర్యపోతారు. అరే, జానకి ఏనా ఇది? జర్దోసి వర్క్ తో ఇంత అందమైన జాకెట్ వేసుకొని వచ్చింది అని అనుకుంటారు. నేను కూడా కాలానికి తగ్గట్టు కొంచెం అప్డేట్ అయ్యానని తెలుసుకుంటారు అని ఊహించుకుంటూ చిరునవ్వు నవ్వుకుంది. అప్పుడప్పుడు తన సంచిని తెరిచి చీరను చూసుకుంటోంది. చీర బాగుంది, జాకెట్ బాగుంది అని అవి వేసుకుంటే నేను కూడా బాగుంటాను అనే ఆలోచనతో ఆమె మనసు ఉత్సాహంగా మారిపోయింది. ప్రయాణం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. చూస్తుండగానే ఊరొచ్చేసింది. పెళ్లి ఇంటి దగ్గరకు చేరుకున్నారు. అక్కడ అప్పటికే సందడి మొదలైంది. ఇంటి ముందు రంగవల్లులు, మామిడి తోరణాలు, వెలుగులు, బంధువుల సందడి, పిల్లల పరుగులు, పెద్దల పలకరింపులు, ఎటు చూసినా పండుగ వాతావరణమే. జానకి లోపలికి అడుగు పెట్టగానే బంధువులందరూ పలకరించారు. అరే, జానకి వచ్చేసిందా?
ఎన్ని రోజులు కనిపిస్తున్నావమ్మా, ప్రాణం బాగా జరిగిందా అంటూ చుట్టుముట్టారు. జానకి అందరితో నవ్వుతూ మాట్లాడుతోంది. కాని మనసులో మాత్రం ఒకటే ఆలోచన, ఎప్పుడు పెళ్లి రోజు వస్తుందా, ఎప్పుడు నా కొత్త చీర కట్టుకుంటానా అని. చివరికి ఆ రోజు కూడా వచ్చింది. పెళ్లి రోజు ఉదయం సూర్యుడు ఉదయించే లోపే ఇంట్లో అందరూ లేచిపోయారు. మంగళ వాయిద్యాల శబ్దం వినిపిస్తోంది. పెళ్లి కూతుర్ని అలంకరిస్తున్నారు. ఆడపడుచులందరూ కొత్త చీరలు కట్టుకుంటున్నారు. జానకి కూడా తన సంచిని తెరిచి ఎంతో ప్రేమగా ఆ గులాబీ రంగు చీరను బయటకు తీసింది. జాకెట్ను కూడా తీసుకుని ఒకసారి చూసుకుంది. అప్పుడు ఆ జాకెట్ లోపల కుట్టిన ఒక చిన్న తెల్లటి కాగితం ఆమె కంటపడింది. ఇంతవరకు ఎప్పుడూ గమనించిన ఆ చిన్న కాగితం మీద ఏదో చేతి వ్రాతలో రాసి ఉంది. జానకి ఆశ్చర్యంగా దానిని చేతిలోకి తీసుకుంది. ఇదేమిటి అని నెమ్మదిగా విప్పి చూడసాగింది. ఆ చిన్న తెల్లటి చీటీని చూసిన క్షణం జానకి గుండె ఒక్కసారిగా దిగిపోయింది. మొదట అది తన కొలతల చీటీ అనుకుంది. అయితే జాగ్రత్తగా చూసేసరికి అర్థమైంది, అవి తన కొలతలు కావు, అవి ఇంకెవరివో. అది చిన్నపిల్ల కొలతలు. జానకి చేతులు వణికాయి. మరొక్కసారి చూసింది, మళ్ళీ చూసింది. ఎక్కడైనా పొరపాటై ఉంటుందేమో అనుకుంది. కాని కాదు. జాకెట్ కూడా తన కొలతలకు సరిపడేలా కనిపించడం లేదు. అప్పటి వరకు పెళ్లి సందడిలో తేలియాడుతున్న మనసు ఒక్కసారిగా నేలకూలిపోయింది. ఇప్పుడేం చేయాలి? బిందుకు ఫోన్ చేసి తిట్టాలా, ఏడవాలా, కోపడాలా, లేక ఇంకో చీర కట్టుకోవాలా? చీరల కొరత ఆడవాళ్ళకెప్పుడూ ఉండదు. ఒకటి కాకపోతే 10 ఉంటాయి. కొత్తవుంటాయి, కట్టినవుంటాయి, అమ్మ చీరలుంటాయి, అక్క చీరలుంటాయి, చెల్లి చీరలుంటాయి. అవి కాకపోతే చేతిలో కార్డు ఉంటుంది. షాపుకి వెళ్లి ఇంకో చీర కొనుక్కోవచ్చు. కానీ మనసు పెట్టి కొనుక్కున్న చీర, మనసుకు నచ్చిన రోజు కోసం దాచుకున్న చీర, మనసుకు నచ్చిన వేడుకలో కట్టుకోవాలని కళ్ళు కన్న చీర, దానికి ప్రత్యామ్నాయం ఉండదు. అదే బాధ. అది కోపం కాదు, అది ఏడుపు కాదు, అది దుఃఖం కూడా కాదు. అయినా గుండెను పిండేసే ఒక భావన. ఆ బాధను నిజంగా అర్థం చేసుకోగలిగేది బహుశా ఆడవాళ్లే. జానకి మంచం మీద కూర్చుంది. చుట్టూ అందరూ తయారవుతున్నారు. నవ్వులు వినిపిస్తున్నాయి. ఫోటోలు దిగుతున్నారు. పెళ్లి ఇంట సందడి పెరుగుతోంది. కాని జానకి ప్రపంచం మాత్రం ఆ చిన్న జాకెట్ దగ్గరే ఆగిపోయింది. అంతలో పెళ్లి కూతురు లోపలికి వచ్చింది. పెళ్లి అలంకరణలో దేవకన్యలా కనిపిస్తోంది. జానకిని చూసి నవ్వింది. అత్తయ్య, నీ చీర ఎంత బాగుందో, ఇంకా కట్టుకోలేదే అంది. జానకి ముఖం చూసి వెంటనే నవ్వు ఆగిపోయింది. ఏమైంది అత్తయ్య అని దగ్గరికి వచ్చింది. జానకి చేతిలో ఉన్న జాకెట్ చూపించి, ఇదిగో చూడు తల్లి, ఈ టైలర్ ఏం చేశాడో అంది. పెళ్లి కూతురు జాకెట్లు తీసుకుని చూసింది. చీటీని కూడా చూసింది. కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టింది. జానకి ఆశ్చర్యపోయింది. నవ్వుతున్నావేంటి? నా బాధ నీకు నవ్వులాటగా ఉందా అంది. పెళ్లి కూతురు నవ్వుతూనే, అత్తయ్య, ఇది నా కొలతల చీటీ అంది. జానకి ఒక్కసారిగా స్తంభించింది. ఏమన్నావు? అవునత్తయ్య, ఇది నా కొలతల చీటీ. 3 వారాల క్రితం నేను అదే బొటిక్ లో బ్లౌజ్ కుట్టించాను. బహుశా చీటీలు మారిపోయి ఉంటాయి అంది. జానకి కాసేపు ఆశ్చర్యంగా చూసింది. అంటే ఈ జాకెటు? పెళ్లి కూతురు మళ్ళీ జాగ్రత్తగా పరిశీలించింది. అత్తయ్య, ఇది నీ జాకెటే. చీటీ మాత్రమే తప్పుగా లోపల మిగిలిపోయింది. ఒక్కసారి వేసుకొని చూడు అంది. వణుకుతున్న చేతులతో జానకి జాకెట్ ను వేసుకుంది. అద్దం ముందు నిలబడింది. ఒక్క క్షణం, 2 క్షణాలు. ఆ తర్వాత ఆమె ముఖం మీద చిరునవ్వు విరిసింది. జాకెట్ అచ్చం తన కొలతలకే కుట్టినట్టుంది. చీర కట్టుకొని అద్దం ముందు నిలబడగానే అందరూ కాసేపు చూస్తూ ఉండిపోయారు. పెళ్లి కూతురు మురిసిపోతూ, చూసావా అత్తయ్య, ఇంతసేపు ఏడవబోయింది ఒక చీటీ కోసం అంది. అప్పుడు జానకికి అర్థమైంది, కొన్నిసార్లు సమస్య నిజంగా ఉండదు, మన భయం దానిని సమస్యగా మార్చేస్తుంది. అంతసేపు కోపం తెప్పించిన జాకెట్ ముక్క ఇప్పుడు ఆమెకు నవ్వు తెప్పించింది. ఆ రోజు పెళ్లిలో చీర అందంగా ఉంది, జాకెట్ అందంగా ఉంది. కానీ వాటన్నిటికంటే అందంగా కనిపించింది జానకి ముఖంలో తిరిగి వచ్చిన ఆ చిరునవ్వు. కొన్నిసార్లు సమస్య నిజంగా ఉండదు, మన భయం దానిని సమస్యగా మార్చేస్తుంది. ఇది కేవలం జాకెట్ కథ కాదు, ప్రతి ఆడవారి జీవితంలో ఎప్పుడో ఒకసారి జరిగిన చిన్న ఆందోళన, ఒక చీర మీద ప్రేమ, ఒక బ్లౌజ్ కోసం ఎదురుచూపు, చివరకు ఊపిరి పీల్చుకునే క్షణం గురించి. అవును కదా, ఆ రోజు పెళ్లిలో చాలా మంది జానకి చీరను మెచ్చుకున్నారు. మరికొందరు జాకెట్ డిజైన్ గురించి అడిగారు. ఎక్కడ కుట్టించుకున్నావు అని ఆసక్తిగా తెలుసుకున్నారు. జానకి మాత్రం చిరునవ్వు నవ్వింది.
ఎందుకంటే ఆ రోజు ఆమెకు చీర మీద ఆనందం కన్నా ఒక అపార్థం తొలగిపోయిన ఆనందం ఎక్కువగా ఉంది. కొన్నిసార్లు మనం భయపడేది సమస్యను కాదు, మన ఊహల్లో సృష్టించుకున్న సమస్యను. ఆ చిన్న కొలతల చీటీ ఆమెకు అదే నేర్పింది. ఆ రోజు పెళ్లి ఫోటోలలో అందమైన చీర, అందమైన జాకెట్ మాత్రమే కాదు, భయం పోయి తిరిగి వచ్చిన ఆత్మవిశ్వాసం కూడా కనిపించింది. అందుకే జానకి ఇప్పటికీ ఆ చీరను చూసినప్పుడల్లా జాకెట్ డిజైన్ గుర్తుకు రాదు, ఆ చిన్న చీటీ గుర్తుకు వచ్చి నవ్వు వస్తుంది. జీవితంలో కొన్ని జాకెట్ ముక్కలు వస్త్రం మాత్రమే కావు, ఒక చిన్న పాఠంగా మిగిలిపోతాయి. ఈ కథ ఇక్కడితో సమాప్తం.